హనీ స్వీట్ తినాలనిపిస్తుంది, ఏం చేద్దాం? అయితే పదన్నయ్య మమ్మీని ఏమన్నా చేయమని అడుగుదాం. మమ్మీ స్వీట్ తినాలనిపిస్తుంది, ఏదైనా స్వీట్ చేసి పెడతావా? ఏం స్వీట్ తింటారు? క్యారెట్ హల్వా చేసి పెట్టనా? ఓకే మమ్మీ. క్యారెట్ హల్వా చేయడానికి ముందుగా క్యారెట్లు తీసుకుని దానిపైన చెక్కు తీసేసి చివర్లు కట్ చేసుకుని ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి. హనీ నువ్వు కూడా నాకు హెల్ప్ చేద్దు గనరా? ఓకే మమ్మీ. ఇద్దరం కలిపి క్యారెట్ గ్రేట్ చేస్తే తొందరగా అయిపోతుంది, అందుకే నీ హెల్ప్ అడిగాను. క్యారెట్ని మనం ఎంత సన్నగా తురుముకుంటే హల్వా మనకి అంత బాగా వస్తుంది. ఈ క్యారెట్లు తురుముకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. నేను వీటిల్లో బాదం, జీడిపప్పు ఇంకా మిలన్ సీడ్స్ అనేది వాడుతున్నాను. మనం ముందుగా పొయ్యి మీద మూకుడు పెట్టుకుని దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో మరి కాస్త నెయ్యి వేసుకుని కరగనివ్వండి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఏదైనా గిన్నె సహాయంతో కొలుచుకోండి. ఇలా కొలుచుకున్న క్యారెట్ తురుముని మనం కరిగిన నెయ్యిలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ క్యారెట్లో ఉన్న నీరంతా ఎగిరిపోయేంత వరకు ఈ క్యారెట్ని మనం బాగా వేయించుకోవాలి. ఇది పెద్ద మంట మీద కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే బాగుంటుంది. చూసారా క్యారెట్ ఎలా రంగు మారిపోయిందో? ఇప్పుడు ఈ క్యారెట్లో మనం 1 గ్లాస్ పాలు అనేది పోసుకోవాలి. నేనైతే కాచుకున్న పాలను పోస్తున్నాను. మీ ఇష్ట ప్రకారంగా మీరు పచ్చివైనా పోసుకోవచ్చు, కాసినవైనా పోసుకోవచ్చు. అసలుకైతే ఈ క్యారెట్కి కేజీకి మనకి లీటర్ పాలు అనేది పడుతుంది. మాకు పాలు అంతగా ఇష్టం ఉండదు కాబట్టి నేను ఒక 1/2 కేజీ క్యారెట్కి 1 పావు మాత్రమే పాలు పోస్తున్నాను. మీకు పాలంటే ఇష్టం ఉంటే మీరు ఎక్కువగా పోసుకోవచ్చు. ఇలా ఈ పాలన్నీ ఎగిరిపోయేదాకా బాగా దీన్ని కలుపుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన క్యారెట్లో ఇప్పుడు మనం పంచదార కూడా వేసుకుని బాగా కలపాలి. మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ కొలుచుకున్నామో దాంతో 1 పావు వంతు పంచదార అనేది వేసుకుంటే సరిపోతుంది. మీరు స్వీట్ బాగా తినేవాళ్ళైతే కనుక మీ టేస్ట్కి తగ్గట్టు మరి కొంచెం పంచదార అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచదార అంతా చక్కగా కరిగి ఈ హల్వా దగ్గర పడడానికి కొంచెం టైం పడుతుంది. చూసారా ఇప్పుడు పంచదార అనేది కరుగుతుంది. ఇది అంతా బాగా మగ్గి ఆ పంచదార ఈ క్యారెట్కి అంతటికి పట్టి అది కొంచెం థిక్గా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన మిశ్రమంలో మనం 1 స్పూన్ యాలక్కాయల పొడి అనేది వేసుకోవాలి. ఈ యాలక్కాయల పొడి వేయడం వల్ల స్వీట్కి మంచి ఫ్లేవర్, మంచి అరోమా వస్తుంది. నాకైతే యాలక్కాయల పొడి చాలా ఇష్టం. మీకు ఇష్టమా కదా? కామెంట్ చేయండి. యాలక్కాయల్ని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇవి తొందరగా నలగాలంటే మనం కొంచెం పంచదార వేసి గ్రైండ్ చేసుకుంటే తొందరగా నలుగుతాయి. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మరొకసారి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ హల్వా రెడీ. నా ఛానల్ని ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.